దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. యువత డిఫెన్స్ లో చేరి ఈ దేశ రక్షణకు ఏ విధంగా కృషి చేయాలి అనేది మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 17 సంవత్సరాలు అద్భుతంగా సేవలు అందించి ఈ రోజు హైకోర్టు న్యాయవాదిగా అద్భుతమైన సేవలు అందిస్తున్న ఎల్వి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ డిఫెన్స్ చాలా గొప్పదండి. మన స్వాతంత్రం తేవటానికి ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఉరికంబాలు ఎక్కారో పరాయి పాలని నుంచి ఈ యొక్క విముక్తి పొందడానికి. అది కాపాడుకోవడం కూడా మన సైనికులు ఎంతో చేస్తున్నారు. అది మన బాధ్యత, మన సైనికులుగా ఈ దేశాన్ని రక్షించడం. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా తగిన జవాబు చెప్పారు. మన పొలిటికల్ లీడర్షిప్ కూడా పూర్తి సపోర్టు, ఫుల్ ఫ్రీ హ్యాండ్, మీరు వెళ్ళండి, ముందుకెళ్ళి చేయండి, దేశానికి రక్షించడానికి మేము ఏం కావాలని చెప్పి ఫుల్లీ ఎక్విప్డ్. ఇప్పుడున్న డిఫెన్స్ పూర్తి స్థాయిలో ఆయుధాలన్నీ కూడా సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో చేయటం వల్ల సైనికులు కూడా ఎంతో స్ఫూర్తిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు యువత ముఖ్యంగా ఫారెన్ వెళ్ళిపోయి డిగ్రీ దాకా ఇక్కడ బీటెక్ వరకు ఇక్కడ చదివి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ చదవాలి, ఆ దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు. అది నా దృష్టిలో అంత మంచిది కాదు. మన దేశానికి, మన మాతృభూమికి ఇక్కడున్న అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ ముందు దేశ సేవ కనీసం 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు దేశానికి సేవ చేయాలి. ఒక కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క అగ్నివీర్ అనే పథకం చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో సేవ చేయటం వల్ల ఇది నా దేశము అనే భక్తి అనేది కలుగుతుంది. యువతలో అది లోపించి ఎంతకి నేను వెళ్ళిపోవాలి, నేను కోట్లు సంపాదించాలి, నేను వేలు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి అనే దృక్పథం మాని నా దేశం ఇది, నేను కాపాడుకోవాలి, ఎంతమంది త్యాగం చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది, నా దేశాన్ని నేను నిలబెట్టుకోవాలి, మళ్ళీ పరాయి పాలనకి వెళ్ళకూడదు అనేది దృక్పథంతో సైన్యంలో పనిచేయాలి. ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు కనీసం సైన్యంలో పనిచేసిన తర్వాత వారికి నచ్చిన వృత్తులు ఫర్దర్గా స్వీకరిస్తే బాగుంటుంది. దేశభక్తి పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా, రాజకీయాల్లోకి వెళ్ళినా, బిజినెస్లోకి వెళ్ళినా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోకి వెళ్ళినా వాళ్ళు ముందు 5 సంవత్సరాలు దేశం కోసం సేవ చేస్తే దేశభక్తి అనేది పెరుగుతుంది. ఇది నా దేశం అనే స్ఫూర్తితో ప్రతి దాంట్లో పనిచేస్తారు. దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. యువత ముఖ్యంగా చేరాలి, డిఫెన్స్ సర్వీసెస్లో చేరాలి. ఎండ అనక వాన అనక 50 డిగ్రీలు 52 డిగ్రీలు టెంపరేచర్లోను, -40 -80 టెంపరేచర్లోను ఈ సైనికులు పనిచేస్తూ ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముఖ్యంగా. వాళ్ళ త్యాగాలు వెలకట్టలేము. వాళ్ళ త్యాగాలు నిజంగా దేశ రక్షణలో వాళ్ళ పాత్ర డబ్బుతో వెలకట్టలేనిది. ఆ సేవని ఏది ఇచ్చి కూడా మనం ఆ రుణం తీర్చుకోలేము. వారు చేసే సేవ వల్లనే మనం ఇక్కడ ఊపిరి తీసుకెళ్తున్నాం. ఆ త్రివర్ణ పతాకము రెపరెపలాడుతుంది. అంటే దానికి సైనికులుండి దేశ సరిహద్దుల్లో వారు కాపాడి పగలు రాత్రి రేయనక పగలనక వాళ్ళు కష్టపడి మనకి సదుపాయంగా ఇక్కడ అన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రొఫెషన్స్ అన్నీ చేయటానికి అవకాశం ఉంది. దేశం ఉంటేనే కదా మనకి ఏ వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, రాజకీయం చేయాలన్నా. దేశం అనేది కాపాడటం అన్నిటికంటే ముఖ్యమైనది దేశ రక్షణ. దేశం ఉంటేనే కదా ఇవన్నీ చేసేది, లేకపోతే ఏమీ ఉండవు.